హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఫ్రమ్ మారిషస్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎస్, ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా? తమిళలో ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. కల్కి మూవీ చూడడానికి వెళ్తున్నాము. 10 yearsలో మారిషస్ వచ్చిన తర్వాత సినిమా చూడడం కొత్త ఏం కాదు, చాలా సినిమాలే చూశాను ఇక్కడ కూడా. కాకపోతే తెలుగు వర్షన్లో చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో యాక్చువల్గా ఏ సినిమా పాన్ ఇండియాది వచ్చినా కూడా హిందీ వర్షన్లోనే ఇస్తూ ఉంటారు మాకు. కానీ ఈసారి ప్రభాస్ కోసం, అమితాబ్ బచ్చన్ గారి కోసం మేమందరం ఇక్కడున్న తెలుగు వాళ్ళందరం కలిసి ఎలా అయినా సరే తెలుగులోనే చూడాలి, ఎంతైనా మన లోకల్ లాంగ్వేజ్లో చూస్తే ఆ కిక్కే వేరుంటుంది కదా అని చెప్పి మేము ఇక్కడ థియేటర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 75 మెంబర్స్ తెలుగు వాళ్ళందరం కలిసి ఇప్పుడు షోకి వెళ్తున్నాము. ఈవినింగ్ 7:30 PM షో అనమాట. సో సినిమా చూడడం అనేది ఒక ఎక్సైట్మెంట్ అయితే, తెలుగు వాళ్ళందరం కలిసి తెలుగు షోలో చూస్తున్నాం అనేది ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయి, అండ్ మా ఫ్రెండ్స్ని మీరు ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ని చూపించండి, ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అని. సో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ లాస్ట్లో మూవీ రివ్యూ కూడా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ విడిగా థియేటర్స్ అంటూ చాలా తక్కువగానే ఉంటాయి. ఇలా షాపింగ్ మాల్స్లోనే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అని వేసేస్తూ ఉంటారు. ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వచ్చేసారు. యాక్చువల్గా వీక్ డే కాబట్టి వర్క్ ఫినిష్ చేసుకొని జాబ్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇటు పరిగెత్తుకొని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. లాస్ట్లో హడావిడి పడ్డాము. మొత్తానికి షో టైంకి వెళ్ళామనుకోండి. సో ఇండియాలో అయితే ఫస్ట్ డే అనగానే సినిమాలకి పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు, హడావిడి అలా ఉంటుంది కదా. కానీ ఇక్కడ అలా ఏమీ ఉండదు, చాలా సింపుల్గా కూల్గా ఉంది. అండ్ ఒక చిన్న పోస్టర్ పెట్టాడు కల్కి అని, అంతే. ఇది వచ్చి ఎంసినీ అనే థియేటర్. మారిషస్లో ఆల్మోస్ట్ 4-5 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళది. ఎప్పుడు సినిమాకి వచ్చినా కూడా ఇక్కడికే వస్తూ ఉంటాం. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి 250 రూపీస్ మారిషస్ డబ్బుల్లో. మన మల్టీప్లెక్స్లో ఎలా అయితే ఉంటుందో న్యూట్రల్గా టికెట్ రేట్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇండియాలో టికెట్ అంటే లయాసి హాయ్. Laya excited for the movie? Yes. సో ఇక్కడ టోటల్గా 5 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఇవాళ షో టెలికాస్ట్ అయ్యేది స్క్రీన్ 2లో. యాక్చువల్గా ఇండియా వచ్చిన ప్రతిసారి కొన్ని లిస్ట్ రాసుకొని వస్తాం కదా, ఇవి షాపింగ్కి తీసుకోవాలి, వీళ్ళని కలవాలి, ఈ పనులు చేసుకోవాలి అని. అలాగే సినిమా చూడాలి బిగ్ స్క్రీన్లో అనేది కూడా మాకు ఇండియా వచ్చిన ప్రతిసారి ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ ఉన్నంతసేపు ఇలా ఓటీటీలోనే చూడడం లేదా హిందీ వర్షన్ చూడడమే కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆ కోరిక కూడా ఇక్కడ తీరుతుంది అనేది ఇంకాస్త చెప్పలేనంత ఎక్సైట్మెంట్ అనమాట మాకు. సో షో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ మూవీ చూసేసాము. చాలా 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 బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా కొంతమంది రివ్యూ తీసుకుందాం, వచ్చేయండి. కల్కి వేరే లెవెల్, నాగ్ అశ్విన్ సూపర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, దీపిక, కల్కి వేరే లెవెల్. ఎక్సలెంట్ మూవీ, మస్ట్ క్లైమాక్స్ అల్టిమేట్ అసలు. క్లైమాక్స్, ఇంటర్వెల్, బ్యాంగ్ అండ్ కల్కి మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ప్రభాస్ ఈజ్ బ్యాక్, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ కమల్ హాసన్ ఎంట్రీ ఈజ్ సూపర్. అండ్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీకి మంచి లైఫ్ ఇచ్చాడు. టోటల్ మూవీ సూపర్. సో ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఫ్రైడే కూడా వర్కింగ్ డే అని చెప్పి అందరూ హడావిడిగా వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది దగ్గరే మాత్రమే రివ్యూ తీసుకున్నాను. ఇప్పుడు నా రివ్యూ ఏంటో కూడా వినేయండి. సో గైస్, మూవీ ఇప్పుడే అయిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని అయితే చెప్పడానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక సస్పెన్స్, ఒక సర్ప్రైజ్ లాగా. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒకసారి ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అయితే అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీస్తో, చిన్న పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన
చేసిన మూవీ. సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. ఎవరైనా నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.